ఓం శాంతి. ఆత్మ పరమాత్ముని యొక్క సంతానంగా పరమాత్మలో ఏవైతే గుణాలు లక్షణాలు ఉన్నాయో అవన్నిటితో పరిపూర్ణంగా ఉండేది. అందుకే గాడ్ మేడ్ ద మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ అని అంటారు. కానీ ఆత్మ యొక్క శుద్ధతను, ఆ ప్యూర్ స్టేజ్ని అపవిత్రంగా అశుద్ధంగా చేస్తున్నవి అనేక విషయాలు ఉన్నాయి. ఈరోజు బాబా మురళిలో దేని కారణంగా ఆత్మ అశుద్ధంగా అవుతుంది, ఆత్మను అశుద్ధంగా చేస్తున్నటువంటి విషయాలు ఏమిటి అనేది వినిపించారు. కారణాలు చాలా ఉన్నాయి, కానీ బాబా ఈరోజు బాహ్య విషయాలు, వ్యర్థమైనటువంటి విషయాలు, వీటి కారణంగా ఆత్మ లోపల ఉన్నటువంటి ప్యూరిటీ తగ్గుతూ ఉంది. అలాగే బాబా నిశ్చయం చాలా స్ట్రాంగ్గా ఉండాలి, నిశ్చయ బుద్ధిగా ముందుకు వెళ్ళాలి. ఎప్పుడూ బాబా పైన సంశయం రాకూడదు. బాబా యొక్క మొదటి ఆజ్ఞ ఏంటి అంటే శరీరీ కావటం, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని జ్ఞాపకం చేయటం. ఈ మొదటి ఆజ్ఞనే చివరి అంతిమ పరీక్షలో మనల్ని పాస్ అయ్యేలాగా చేస్తుంది. మరి ఈరోజటి అనేక మహావాక్యాలని మనము ఆత్మాభిమాని స్థితిలో కూర్చొని విందాము. ఇది 14 అక్టోబర్ మురళి. मीठे बच्चे आज्ञाकारी बनो, बाप की पहली आज्ञा है अपने को आत्मा समझ बाप को याद करो. మధురమైన పిల్లలు, ఆజ్ఞాకారిగా కండి. బాబా యొక్క ప్రథమ ఆజ్ఞ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయండి. మధురమైన పిల్లలు, ఆజ్ఞాకారిగా కండి. బాబా యొక్క మొదటి ఆజ్ఞ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయండి. ఆత్మిక స్థితిలో ఉంటూ బాబా స్మృతి చేయాలి. ఇది బాబా యొక్క మొదటి ఆజ్ఞ. ప్రశ్న: आत्मा रूपी बर्तन अशुद्ध क्यों हुआ है? उसको शुद्ध बनाने का साधन क्या है? ఆత్మ రూపీ పాత్ర అశుద్ధంగా ఎందుకు మారింది? దాన్ని శుద్ధంగా తయారు చేసే సాధనం ఏమిటి? జవాబు: वाहियात बातों को सुनते और सुनाते आत्मा रूपी बर्तन अशुद्ध बन गया है. బాహ్య విషయాలను వింటూ వినిపిస్తూ ఉండడం వలన ఆత్మరూపీ పాత్ర అశుద్ధంగా మారింది. इसको शुद्ध बनाने के लिए बाप का फरमान है, हियर नो इविल, सी नो इविल. దీనిని శుద్ధంగా తయారు చేయడానికి బాబా ఆజ్ఞ ఏమిటంటే చెడు వినకూడదు, చెడు చూడకూడదు. ఏక్ బాప్ సే సునో, ఒక్క బాబా ద్వారానే వినండి. బాప్ కో హీ యాద్ కరో, బాబానే జ్ఞాపకం చేస్తూ ఉండండి. తో ఆత్మరూపీ బర్తన్ శుద్ధ హో జాయేగా, అప్పుడు ఆత్మరూపీ పాత్ర శుద్ధంగా అవుతుంది. ఆత్మ और శరీర్ దోనో పావన్ బన్ జాయేంగే. ఆత్మ శరీరం రెండు పావనంగా తయారవుతాయి. మరి ఆత్మరూపీ పాత్ర, బుద్ధిరూపీ పాత్ర శుద్ధంగా అవ్వాలి అంటే వ్యర్థం వినకూడదు, వినిపించకూడదు. చెడు కూడా కాదు, వ్యర్థమైన సమాచారాలు కూడా వినడం, వినిపించడం. చెడు వినకూడదు, వినిపించకూడదు అనేది అర్థమైంది, కానీ వేస్ట్ కూడా వద్దు. వేస్టేజ్ కూడా మన లోపల ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని బాగా తగ్గిస్తుంది. అందుకే అది శుద్ధంగా అవ్వడానికి బదులుగా ఇంప్యూర్గా అవుతూ ఉంటుంది. వ్యర్థాన్ని కూడా బాబా అశుద్ధత అని అంటారు. అందుకే బాబా స్మృతిలో ఉంటూ ఆత్మరూపీ పాత్రను శుద్ధంగా చేసుకోవాలి. ఆత్మ శరీరం రెండు అప్పుడు పావనంగా అవుతాయి. గీత్ జో పియాకే సాత్ హై, ఎవరైతే ప్రియుని తోడుగా ఉంటారో అని పాట. ఓం శాంతి. ఓం శాంతి అర్థమైతే పిల్లలందరూ అర్థం చేసుకున్నారు. పిల్లలు గడియ గడియ ఈ పాయింట్స్ బాబా నుండి తీసుకుంటూ ఉంటారు. అంటే బాబా రకరకాల విషయాలను మురళి మాధ్యమంగా పిల్లలకి
చెప్తూ ఉంటారు. ఏ విధంగా బాబా అంటారు, గడియ గడియ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని జ్ఞాపకం చేయండి, తండ్రిని వారసత్వాన్ని జ్ఞాపకం చేయండి. ఇక్కడ మనుష్య మాతృల స్మృతి ఏమీ లేదు. మనుషులు ఎవరిని కూడా దేవతలుగా తయారు చేయలేరు. మనుషులైతే ఎవరికైనా దేవతలని గుర్తు చేయిస్తూ ఉంటారు. ఫలానా దేవిని ఫలానా వారిని జ్ఞాపకం చేయండి అంటారు, లేదా ఫలానా వ్యక్తిని జ్ఞాపకం చేయండి అంటారు. ఇక్కడైతే పారలౌకిక తండ్రి స్మృతిని కలిగిస్తున్నారు. ఇలా ఎవరు కూడా పారలౌకిక తండ్రిని జ్ఞాపకం చేయమని మనుషులు చెప్పలేరు, ఎందుకంటే వారికి బాబా గురించే తెలియదు. ఇక్కడ మీకు గడియ గడియ బాబా చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని జ్ఞాపకం చేయండి. ఈ విధంగా తండ్రి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు అర్థం చేసుకుంటారు, మా నాన్నగారు మాకు ఈ వారసత్వాన్ని ఇవ్వడానికే వచ్చారు, ఇదంతా మా కోసమే ఇస్తున్నారు అని. అందుకే తండ్రిని వారసత్వాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అంతే, పిల్లలందరికీ అర్థం అవ్వాలి, బాబా మాకు స్వర్గ వారసత్వాన్ని ఇవ్వడానికే వచ్చారు అని. మరి ఎవరైతే బాబా తోడుగా ఉంటారో వారందరి కోసం జ్ఞాన వర్షం కురుస్తూ ఉంటుంది. వేదశాస్త్రాల్లో ఏదైతే జ్ఞానం ఉందో అదంతా భక్తి మార్గం యొక్క సామాగ్రి. జపం చేయటం, తపస్సు చేయటం, దాన పుణ్యాదులు చేయటం, సంధ్యావందనం చేయటం, గాయత్రి మంత్రోచ్చరణ చేయటం, ఇవన్నీ భక్తి మార్గం యొక్క సామాగ్రి. సన్యాసులు కూడా భక్తులే. పవిత్రత లేకుండా ఎవ్వరూ శాంతిధామానికైతే వెళ్ళలేరు. ఇక్కడ బాబా అన్నారు, మిమ్మల్ని ఇల్లు వదిలిపెట్టండి అని బాబా చెప్పట్లేదు. అక్కడ సన్యాసులు అయితే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు, అడవి మార్గంలో కూర్చొని సాధన చేస్తూ ఉంటారు. కానీ మొత్తం ప్రపంచం అయితే అలా చెయ్యలేదు కదా. అందరూ అన్నీ వదులుకొని వెళ్ళడం సాధ్యం కాదు కదా. అన్నింటిలో ఉంటూ చేయడం ఈజీ, అది అందరూ చేయగలిగేది. అందుకే బాబా ప్రవృత్తిలో ఉంటూ కూడా పవిత్రంగా అయ్యే మార్గాన్ని తెలియజేస్తున్నారు. వారిదైతే సన్యాసులది హఠయోగం, అది కూడా డ్రామాలో ఇమిడి ఉంది. మీరు పిల్లలు ఇక్కడ రాజయోగం నేర్చుకుంటున్నారు. కల్పకృతం కూడా బాబా నేర్పించారు. కల్పకల్పం బాబా ఒక్కసారే వస్తారు. నాది ఇంకే అవతారం ఉండదు అంటున్నా, నేను ఒకసారే వస్తాను, అంతేగాని మీరు 24 అవతారాలని 10 అవతారాలని, అది కూడా 10 సమయాల్లో, అన్ని అవతారాలు ఒకేసారి కూడా చూపించారు. ఒక్కో అవతారం ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క సమయంలో అంటారు. బాబన్న నేను అన్నిసార్లు రాను, నేను ఒక్కసారే వస్తాను. దాన్ని రీఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్ అని అంటారు. వారు కల్పకల్పం సంగమ యుగంలో వస్తారు. వారు చాలా ఉన్నతోన్నతమైన వారు. రీఇన్కార్నేషన్ ఆఫ్ జగతంబ మరియు జగత్పిత కూడా తప్పనిసరిగా ఉండాలి అంటున్నారు. వాస్తవంగా రీఇన్కార్నేషన్ అనేటువంటి శబ్దము కేవలం శివబాబాకే చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే సద్గతిదాత వారు ఒక్కరే కదా. అందుకే రీఇన్కార్నేషన్ ఆఫ్ జగతంబ, జగత్పిత ఇలాంటివి చెప్పరెవరు. యూతో హరేక్ చీజ్ ఫిర్సి రీఇన్కార్నేట్ హోతీ హై. నార్మల్గా చూస్తే ప్రతి వస్తువు కూడా పునః అవతరిస్తుంది. ఏ విధంగా భ్రష్టాచారం ఉంది, భ్రష్టాచారం కూడా మళ్ళీ పునః ప్రవేశించింది కదా. మళ్ళీ భ్రష్టాచారం చూస్తున్నాం. ఒకప్పుడు శ్రేష్టాచారి దేవతలు ఉండేది, వారి రాజ్యంలో అస్సలు భ్రష్టాచారం లేదు, కానీ మళ్ళీ పుట్టింది కదా అది. అలా ప్రతిదీ పునః అవతరిస్తుంది. ఇప్పుడు ఇది పాత ప్రపంచం, మళ్ళీ ఇది కొత్తదిగా అవుతుంది. కొత్త ప్రపంచం తర్వాత మళ్ళీ పాత ప్రపంచం వస్తుంది. ఇది ఒక సైకిల్, పాతది కొత్తదిగా, కొత్తది పాతదిగా అవుతూ ఉంటుంది. ఈ అన్ని విషయాలు బాబా అర్థం చేయిస్తున్నారు. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు ఎల్లప్పుడూ ఇదే భావించాలి, నేను ఆత్మను, నాకు బాబా ఆజ్ఞ లభించింది, నేను ఆత్మిక స్థితిలో ఉంటూ నా తండ్రిని బాబాని జ్ఞాపకం చేయాలి అని. పిల్లలకి తప్ప తండ్రి ఇంకే విధమైన, పిల్లలకి తప్ప బాబా ఇలాంటి ఆజ్ఞ ఇంకెవరికి ఇవ్వలేరు. ఇంకెవరికైనా చెప్తారా? తండ్రే చెప్పగలుగుతున్నారు ఇక్కడ పిల్లలకి, మీరు ఆత్మగా భావిస్తూ నన్ను జ్ఞాపకం చేయండి అని. फिर बच्चों में कोई तो आज्ञाकारी होते हैं, कोई आज्ञा ना मानने वाले भी होते हैं. ఇంకా పిల్లల్లో చూస్తే రకరకాలు ఉన్నారు.
నిన్నటి మురళిలో కూడా బాబా చెప్పారు కదా, ఎన్ని రకాల పిల్లలు ఉన్నారు. అయినా మనం ఎప్పుడూ చింతించకూడదు, ఎవరి స్థితినైనా సాక్షిగా చూడాలి. బాబా పిల్లల్లో కొందరు సుపుత్రులు కుపుత్రులు ఉంటారని నిన్న చెప్పారు. అలాగే ఈరోజు అంటున్నారు బాబా, కొందరు ఆజ్ఞను పాటించే పిల్లలు ఉంటారు, కొందరు ఆజ్ఞని పాటించని పిల్లలు కూడా ఉంటారు. అయినా బాబా ఏమంటారంటే, హే ఆత్మలు, మీ బుద్ధి యోగం నాతో జోడించండి. బాబా ఆత్మలతోనే మాట్లాడుతున్నారు. ఇంకే విద్వాంసులు పండితులు కూడా ఈ విధంగా నేను మీ ఆత్మతో మాట్లాడుతున్నాను అని అనరు. నేను భక్తులతో మాట్లాడుతున్నాను అంటారు, లేకపోతే చిన్నపిల్లలతో, మాతలతో, పురుషులతో ఇలా చెప్పగలుగుతారు తప్ప ఆత్మలతో మాట్లాడుతున్నాను అనేది పరమాత్మ తండ్రి చెప్తారు. వారు ఆత్మే పరమాత్మ అనుకున్నారు కదా, కాబట్టి వాళ్ళు అలా మాట్లాడారు. అది రాంగ్. యాక్చువల్గా ఆత్మను పరమాత్మ అనే భ్రమతో చూడటం రాంగ్. ఏమనుకుంటారంటే ఇది కూడా గౌరవించడం కదా, ప్రతి ఒక్కరిని దైవ స్వరూపంగా చూడటము అని అంటారు. బాబా అంటారు, మీరు ప్రతి ఒక్కరిని ఒక దేవతా రూపంలో చూడండి, ఒకటే. కానీ దేవీ దేవతా రూపాలు వేరు, దైవం వేరు. దైవం అంటే భగవంతుడు. భగవంతుడైతే ఒక్కరే కదా, భగవంతుని సంతానం మిగతా అందరం. మనమందరం దేవకులం యొక్క మహానాత్మలము అని అనుకోవడం, అందరినీ దేవతా కులం వారు అని భావించడం, ఇది చాలా మంచి భావనే. కానీ మనమెవరం భగవంతుడుగా కాలేము. మనమే భగవంతుడు అని అనుకోవడం ఇది చాలా పొరపాటు. మీకు తెలుసు, శివ బాబా ఈ శరీరం ద్వారా మనకి అర్థం చేయిస్తున్నారు. శరీరం లేకుండా పాత్ర ఎలా వహించగలుగుతాం? మొట్టమొదట మనకి నిశ్చయం అయితే ఉండాలి. నిశ్చయం లేకుండా బుద్ధిలో ఏది నిలవదు. మొదటి నిశ్చయం ఏమని ఉండాలి అంటే, మేము ఆత్మలము, మా తండ్రి నిరాకారుడు పరమాత్మ, మరి ఇక్కడ సాకారంగా ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు, వీరంతా బ్రహ్మ కుమార్ కుమారీలు అని. శివుడికి సర్వ ఆత్మలు కూడా పిల్లలే, అందుకే శివకుమారి అని అన్నారు. అందుకే ఏమంటారు, మనల్ని శరీరంతో సహా ఉన్నాం కాబట్టి బ్రహ్మ కుమార్ బ్రహ్మ కుమారి అంటారు. శివకుమారి అని ఎందుకు అన్నారు? ఎందుకంటే శివుడికి ఆత్మలు పిల్లలు, శరీరంతో ఉన్నటువంటి జీవాత్మలు అని అనట్లేదు, ఆత్మలే సంతానం. కాబట్టి ఆత్మలందరినీ మనము శివబాబా సంతానంగా చెప్తాము. శరీరంతో ఉన్నప్పుడు బ్రహ్మ కుమార్ కుమారి అని అంటాం. ఈ విషయాలు బాగా ధారణ చెయ్యాలి అంటున్నా. ధారణ ఎప్పుడు జరుగుతాయి అంటే, నిరంతరం బాబా స్మృతిలో ఉన్నప్పుడు. స్మృతిలో ఉంటేనే కదా బుద్ధి రూపీ పాత్ర శుద్ధంగా అయ్యేది. బాహ్య విషయాలు వింటూ వింటూ పాత్రంతా అశుద్ధంగా మారిపోయింది అంటున్నారు. దాన్ని మళ్ళీ ఇప్పుడు శుద్ధం చెయ్యాలి. బాబా యొక్క ఆజ్ఞ ఇది, నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు మీ బుద్ధి పాత్ర శుద్ధంగా అవుతుంది. బాబా స్మృతి ఎలాంటి పని చేస్తుంది? వాషింగ్ పని, క్లీనింగ్ పని కూడా చేస్తుంది. బాబాను మనం జ్ఞాపకం చేస్తూ ఉంటే మన లోపలున్న ఒక్కొక్క మురికి క్లీన్ అవుతూ ఉంటుంది, అన్ని రకాల మరకలు తొలగిపోతూ ఉంటాయి. మీ ఆత్మలో తుప్పు చేరి ఉంది, ఇప్పుడు దాన్ని పవిత్రంగా చేసుకోవాలి. సన్యాసులు ఆత్మ నిర్లేపి అంటారు, బాబా అంటారు ఆత్మలోనే తుప్పు చేరుతుంది. శ్రీకృష్ణుని ఆత్మ మరియు శరీరం రెండు పవిత్రంగా ఉండేవి. రెండు పవిత్రంగా అయితే ఆ స్వరూపంతో శ్రీకృష్ణుడు సత్యయుగంలోనే ఉండగలుగుతారు. ఇక్కడ ఈ కలియుగంలో కానీ ద్వాపరయుగంలో కానీ ఆ స్థితిలో ఉండలేరు. మళ్ళీ ఆ ఆత్మ వేరే వేరే దశలను దాటుతూ ఉంటుంది. ఈ విషయాలు అందరికీ తెలియదు అంటున్నారు. మీరు ఆత్మలు నంబర్ వారీగా పవిత్రం అవుతూ ఉన్నారు. ఇప్పుడు పవిత్రంగా అయితే పూర్తిగా కాలేదు, ఇంకా తయారవుతూ ఉన్నారు. ఇంకా పూర్తిగా ఎవ్వరూ పవిత్రంగా అవ్వలేదు. అందరూ పురుషార్థమే చేస్తున్నారు. అంతిమంలో నంబర్ వారీగా అందరి రిజల్ట్ వెలువడుతుంది అంటున్నారు. బాబా వచ్చి ఆత్మలందరికీ ఆజ్ఞ ఇస్తున్నారు. ఎన్నిసార్లు గుర్తు చేయిస్తున్నారు చూడండి. పిల్లలు, ఇది నా ఆజ్ఞ, తండ్రి ఆజ్ఞ పిల్లలకు ఏంటి? నా స్మృతిలో ఉండండి, స్వయాన్ని అశరీరిగా భావించండి, ఆత్మాభిమానిగా కండి. ముఖ్యమైన విషయం ఇది.
బాబా తప్ప ఇంకెవరు ఇలా చెప్పలేరు. మొదట పూర్తి నిశ్చయం ఉండాలి మనకి, అప్పుడే విజయాన్ని పొందుతాం. నిశ్చయం లేకపోతే విజయం కూడా పొందలేం. నిశ్చయ బుద్ధి విజయంతి, సంశయ బుద్ధి వినశ్యంతి అన్నారు కదా. గీతలో కూడా కొన్ని పదాలు ఎంత బాగున్నాయి. దీన్ని ఏమంటారంటే, బాబా ఒకవైపు మహిమ చేస్తూనే మళ్ళీ చెప్తున్నారు ఏమని, దీన్ని పిండిలో ఉప్పు అంటారు. అంటే అంత విస్తారంగా రాసిన దాంట్లో కొన్ని ముఖ్యమైనటువంటివి ఉన్నాయి. పిండిలో ఎంత ఉప్పు వేస్తారు? 1 కిలో పిండి కలిపితే అందులో ఒక 2-3 గ్రామాలు, ఒక కిలో పిండి కలిపితే అందులో ఒక 10 గ్రాముల ఉప్పు కలుపుతారేమో, అంతే, చాలా తక్కువ. అలాగే బాబా అంటున్నారు, అన్ని రకాల శ్లోకాలలో ఈ కొన్ని పదాలు చాలా అద్భుతంగా రాశారు. బాబా అంటారు, నేను మీకు వేద శాస్త్రాలన్నిటి సారం అర్థం చేయిస్తూ ఉన్నాను. దీంట్లో ఏమేముందో చెప్తున్నాను. ఇవన్నీ భక్తి మార్గపు శాస్త్రాలు, ఇవన్నీ డ్రామాలో ఇమిడి ఉన్నాయి. అసలు భక్తి మార్గం ఎందుకు తయారైంది అనే ప్రశ్నే మీలో రాకూడదు. ఇది అనాది తయారవుతున్నటువంటి డ్రామా. మీరు ఈ డ్రామాలో బాబా నుండి స్వర్గ వారసత్వాన్ని అనేక సార్లు తీసుకున్నారు, ఇక పైన కూడా తీసుకుంటూనే ఉంటారు. దీనికి అంతం లేదు అంటున్నారు. ఎప్పుడు ఎండ్ అవుతుంది ఈ డ్రామా అని మీరు అడగటానికి లేదు. ఈ చక్రం అనాదిగా తిరుగుతూనే ఉంటుంది. మీరు పిల్లలు ఇప్పుడు దుఃఖధామంలో ఉన్నారు, మళ్ళీ శాంతిధామానికి వెళ్తారు. శాంతిధామం నుండి మళ్ళీ సుఖధామానికి వస్తారు. ఇదొక చక్రం. దుఃఖధామం నుండి శాంతిధామం, శాంతిధామం నుండి మళ్ళీ సుఖధామంలోకి వస్తారు. ఇది అనాది చక్రం నడుస్తూనే ఉంటుంది. 5000 సంవత్సరాలకు ఒకసారి పునరావృతం అయ్యేటువంటి చక్రం ఇది. దీంట్లో మీరు 84 జన్మలు తీసుకుంటారు. కేవలం మీరు పిల్లలు మాత్రమే 84 జన్మలు తీసుకుంటారు, అందరూ తీసుకోలేరు. ఈ బేహద్ డ్రామా గురించి మీరు డైరెక్ట్గా అర్థం చేసుకుంటున్నారు. పిల్లలు కొంతమంది మురళిని వింటారు, కొందరు చదువుకుంటారు, కొందరు టేప్ ద్వారా కూడా వింటారు. కొందరేమో డైరెక్ట్గా చదివి చెప్తున్నప్పుడు వినేవారు, సెంటర్కి వచ్చి వినేవాళ్ళు ఉంటారు. కొందరేమో యూట్యూబులలో చూస్తూ వినేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడైతే ఇంకొంతమంది కేవలం ఆడియోలు వినేవారు ఉంటారు, కొందరు చదువుకునేవారు ఉన్నారు. టేప్ కూడా అందరూ వినలేరు. మొట్టమొదట మీరు పిల్లలు లేస్తూ కూర్చుంటూ బాబా స్మృతిలో ఉండాలి. మనుష్యులు మాల జపం చేస్తూ రామ రామ అని అంటారు, దాన్ని రుద్రాక్షమాల అంటారు. ఇప్పుడు రుద్రుడైతే భగవంతుడు. ఈ మాలలో జంట పూస కలిసి ఉంటుంది, అంటే 2 రుద్రాక్షలని కలిపి చూపిస్తారు. మరి అక్కడైతే విష్ణువును యుగల్ స్వరూపంగా చూపించారు కదా, వారెవరు? మాతాపిత ఎవరైతే విష్ణు యొక్క 2 రూపాలు లక్ష్మీనారాయణలుగా అవుతున్నారో వీరిదే జంట పూసగా చూపించడం జరిగింది. బ్రహ్మ సరస్వతికి గుర్తుగా. పుష్పంగా ఉన్నది శివబాబా, జంటగా ఉన్నది మమ్మా బాబా. వీరిని మాతాపిత అంటాం. విష్ణువుని మాతాపిత అని అనలేం. లక్ష్మీనారాయణలను మాతాపిత అని వాళ్ళ 2 పిల్లలు మాత్రమే అంటారు. ఈ రోజుల్లో అయితే ఎవరి ముందుకు వెళ్తే వాళ్ళ ముందే ఈ పాట పాడుతూ ఉన్నారు, త్వమేవ మాతాశ్చ పిత బంధు సఖ అని. కానీ బాబా అన్నారు ఇది ఒక్కరికే వర్తించేటువంటి మహిమ. అందరూ ఇంకా దాన్ని ఫాలో చేసేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా అదే పాటను పాడటం. ఇది అన్రైటియస్ ప్రపంచం అంటున్నారు. కలియుగాన్ని అన్రైటియస్ అంటారు, సత్యుగాన్ని రైటియస్ అంటారు. అక్కడ ఆత్మ శరీరం 2 పవిత్రంగా ఉంటాయి. సత్యుగంలో శ్రీకృష్ణుడు తెల్లగా ఉంటాడు, తర్వాత అంతిమ జన్మలో ఆత్మ నల్లగా మారుతుంది. ఇక్కడ బ్రహ్మ సరస్వతి ఈ సమయంలో నల్లగా ఉన్నారు అంటున్నారు. ఆత్మ తెల్లగా అవుతూ ఉంది వారిది. ఆభరణం మొత్తం తెల్లగా అవ్వాలి అంటే మాత్రం అది సత్యుగంలోనే జరుగుతుంది అంటున్నారు. ఆత్మ నల్లగా మారింది, అందుకే ఆభరణం కూడా నల్లగా మారిపోతూ ఉంది. బంగారంలో కల్తీ చేరుతుంది,
మరి కల్తీ బంగారంతో తయారైనటువంటి ఆభరణం కూడా కల్తీగానే ఉంటుంది కదా. సత్యుగంలో ఎప్పుడైతే దేవీ దేవతల గవర్నమెంట్ ఉంటుందో అప్పుడు ఇటువంటి అసత్యత, తుప్పు, మలినము, అలాయ్ మిక్స్ అవ్వడం ఏమీ ఉండదు. అక్కడ బంగారపు మెహళ్ళు ఉంటాయి. భారతదేశం బంగారపు పిచ్చుకగా ఉండేది. ఇప్పుడు బాబన్నారు ఇప్పుడు ములమ్మ అంటే అసలు ఏమీ విలువ లేదు, ఏమీ సారం లేదు, ఏమీ ఎసెన్స్ లేదు. ఇటువంటి భారతదేశాన్ని బాబా తిరిగి స్వర్గంగా తయారు చేస్తున్నారు. బాబా అర్థం చేయిస్తారు. శ్రీమద్ భగవాను వాచ ఇది. శ్రీకృష్ణుడైతే దైవీ గుణాలు కలిగి ఉన్నాడు. 2 భుజాలు 2 కాళ్ళే ఉంటాయి. చిత్రాలలో అక్కడక్కడ నారాయణుడికి, అక్కడక్కడ లక్ష్మికి 4 భుజాలను చూపించారు. అసలు అర్థమే చేసుకోవటం లేదు. ఓం అక్షరం కూడా పలుకుతారు. ఓం అంటే అర్థం చాలా పెద్దగా చెప్తారు. ఓం అనగా నేను గాడ్ని అంటారు. ఎటు చూసినా కూడా గాడ్ అంటారు, కానీ అది రాంగ్. ఓం అనగా అహం ఆత్మ. బాబా కూడా చెప్తున్నారు అహం ఆత్మ, కానీ నేను సుప్రీంని, అందుకే నన్ను పరమాత్మ అని అంటారు. నేను పరంధామంలో ఉంటాను, ఉన్నతోన్నతమైన భగవంతుణ్ణి. తర్వాత సూక్ష్మవతనంలో బ్రహ్మ విష్ణు శంకరుల ఆత్మ ఉంది. తర్వాత ఇంకా క్రిందికి రండి, మనుష్యలోకం ఉంది. అది దైవీ లోకం, అదేమో ఆత్మల లోకం. ఆత్మల లోకాన్ని మూలవతనం అంటారు. ఈ విషయాలన్నీ బాగా అర్థం చేసుకోవాలి. మీరు పిల్లలు ఇప్పుడు అవినాశి జ్ఞాన రత్నాల దానం మీకు లభిస్తుంది. దీంతో మీరు భవిష్యత్తులో సుసంపన్నంగా డబల్ కిరీటధారిగా అవుతారు. చూడండి, శ్రీకృష్ణుడికి 2 కిరీటాలు చూపించారు. తర్వాత ఆ పిల్లలే చంద్రవంశంలో రావడంతో 2 కళలు తగ్గిపోతాయి. వైశ్యవంశంలోకి రావడంతో ఇంకొక 4 కళలు తగ్గుతాయి. అంటే త్రేతాయుగంలో 14 కళలు, ద్వాపరయుగానికి రాగానే 8 కళలే ఉంటాయి. తర్వాత లైట్ కిరీటం ఎగిరిపోతుంది. బాకీ రత్న జడి తాజ్ రహిగా, మిగతా కేవలం రత్నాలు పొదిగినటువంటి బంగారు కిరీటం మిగులుతుంది. ఎవరైతే మంచిగా దాన పుణ్యాదులు చేస్తారో వారికి 1 జన్మ కొరకు రాజ్యం లభిస్తుంది. తర్వాత జన్మలో మంచిగా దాన పుణ్యాలు చేయడంతో మళ్ళీ రాజ్యం లభిస్తుంది. ఇక్కడైతే మీరు 21 జన్మల కోసం రాజ్యభాగ్యాన్ని ఈ జన్మలోనే ఫిక్స్ చేసుకుంటున్నారు. ఇంకా ప్రతి జన్మలో వెళ్ళి మీరు ప్రత్యేకమైన పురుషార్థం చేసే అవసరం ఉండదు. ఐ యామ్ సుప్రీం సోల్ అని, అందుకే వారిని పరంపిత పరమాత్మ అంటారు. మీరు పిల్లలు ఆ పరమాత్ముని సుప్రీంని జ్ఞాపకం చేస్తున్నారు. మీరు శాలిగ్రాములు, వారేమో శివుడు. శివుణ్ణి పెద్ద లింగంగా, శాలిగ్రాములను మట్టితో చిన్నగా తయారు చేస్తారు. మరి ఇది ఎలాంటి ఆత్మల జ్ఞాపకార్థము? ఈ విషయం ఎవరికీ తెలియదు. మీరు శివబాబా పిల్లలు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు. అందుకే మీ పూజ బాగా జరుగుతుంది. మీరు దేవతలుగా అవుతున్నారు, అందుకే మీ పూజ జరుగుతుంది. శివబాబా తోడుగా మీరు ఈ సేవ చేస్తున్నారు, అందుకే మీ పూజ జరుగుతుంది. చూడండి, బాబా ఎన్ని రీజన్స్ చెప్తున్నారు. మీకు పూజ జరిగేది మీరు భారతదేశాన్ని స్వర్గంగా చేసే కార్యంలో భగవంతునికి సహయోగం ఇచ్చారు, భగవంతుని కార్యంలో సహాయం చేశారు. అందుకని మీకు శివలింగంతో పాటుగా శాలిగ్రాముల రూపంలో కూడా పూజ జరుగుతుంది అంటున్నారు. మీ ప్యూరిటీకి గుర్తుగా, మీరు సాధించినటువంటి పురుషార్థంలోని పవిత్రత స్థితికి గుర్తుగా మీ వ్యక్తిగతమైనటువంటి దేవీ దేవతా రూపంలో పూజ జరుగుతుంది. जो उत्तम से उत्तम कर्तव्य करते हैं उन्हों की पूजा होती है, और कलयुग में जो अच्छा काम करते हैं उन्हों का यादगार बनाते हैं. ఎవరైతే ఉత్తమోత్తమ పురుషార్థం చేస్తారో వారిది పూజ జరుగుతుంది. మరి కలియుగంలో ఎవరైతే మంచి కర్మలు చేస్తారో వారి జ్ఞాపకార్థం కూడా తయారు చేస్తారు. कल्प कल्प बाप तुम बच्चों को सारे सृष्टि चक्र का राज समझाते हैं, अर्थात तुमको स्वदर्शन चक्रधारी बनाते हैं. కల్పకల్పము బాబా పిల్లలైన మీ అందరికీ సృష్టి చక్ర రహస్యాలని అర్థం చేయిస్తారు. అలాగే స్వదర్శన చక్రధారిగాను చేస్తారు. స్వదర్శన చక్రము విష్ణువుకి ఇవ్వలేము, విష్ణుమూర్తి అయితే దేవత కదా. ఈ జ్ఞానం అంతా మీలో ఉంది, మీరే లక్ష్మీనారాయణలుగా అవుతున్నారు.
వారిలో అయితే ఈ జ్ఞానం ఉండదు కదా. వారందరూ సద్గతిలో ఉంటారు, దేవీ దేవతలు. మీరు పిల్లలు ఇప్పుడు ఈ జ్ఞానం వింటున్నారు, దీంతో పురుషార్థం చేసి రాజ్యాన్ని పొందుతున్నారు. మరి స్వర్గ స్థాపన జరిగాక ఈ జ్ఞానం యొక్క అవసరం ఉండదు. బాబా వచ్చి తన పరిచయాన్ని, రచన యొక్క పూర్తి పరిచయాన్ని ఇస్తున్నారు. సన్యాసులు మాతలను నిందించారు, కానీ బాబా వచ్చి మాతలను పైకి తీసుకొస్తున్నారు. బాబా ఈ విషయాలు అర్థం చేయిస్తూ ఉన్నారు. సన్యాసులే కనుక లేకపోతే భారతదేశం కామచీతి పైన కూర్చొని ఇంకా పూర్తిగా నల్లగా మారిపోయేది అంటున్నారు. దేవీ దేవతలు వామ మార్గంలోకి వెళ్ళినప్పుడు ఆ సమయంలో భూకంపాలు చాలా పెద్ద ఎత్తున జోరుగా ప్రకృతి తన ప్రకోపాన్ని చూపిస్తూ మొత్తం అంతా క్రిందకి లాక్కుంది, స్త్రీ సంపదలన్నింటినీ కూడా. ఇంకా ఏ ఖండాలు మొదలైనవి మిగలవు, భారతదేశమే ఉంటుంది. ఇస్లామీలు మొదలైన వారు ఆ తర్వాత కాలంలో వస్తారు. తర్వాత సత్యుగంపు వస్తువులు కూడా ఇక్కడ ఏమీ మిగలవు, అంటే సత్యుగం చిహ్నాలు కూడా ఉండకుండా మొత్తం భూమి లోపలికి వెళ్ళిపోతాయి. మీరేదైతే సోమనాథ్ మందిరాన్ని చూస్తూ ఉన్నారో అదేమీ వైకుంఠంలో లేదు, అది భక్తి మార్గంలో తయారైనటువంటిది. దాన్ని మొహమ్మద్ గజ్నవి ఎన్నిసార్లు లూటీ చేసుకున్నారు. దేవతల మహల్లు మొదలైనవన్నీ కూడా భూకంపంలో లోపలికి వెళ్ళిపోతాయి అంటున్నారు. ऐसे नहीं कि महल के महल नीचे गए हैं वही फिर ऊपर आ जाएंगे. అలాగని మొత్తం మెహల్ ఉన్నట్టుగా లోపలికి వెళ్ళిపోయింది, తర్వాత సత్యుగంలో మళ్ళీ పైకి వస్తుంది అని అనుకోకండి. అటువంటిది ఏమీ జరగవు. అవన్నీ కూడా శిథిలమైపోతాయి, మొత్తం కూలిపోతాయి. అప్పుడే కనుక తవ్వకాలు చేసి ఉంటే ఎంతో కొంత దొరికి ఉండేది, కానీ ఇప్పుడైతే అవేమీ దొరకవు అంటున్నారు. శాస్త్రాల్లో ఈ విషయాలు ఏవీ లేవు. సద్గతి దాత బాబా ఒక్కరే. మొట్టమొదట ఇది నిశ్చయం ఉండాలి. నిశ్చయంలోనే మాయ విఘ్నాలు వేస్తూ ఉంటుంది. అరే భగవంతుడు ఎలా వస్తాడు అని అంటారు. మరి శివ జయంతిని ఇక్కడే కదా జరుపుకుంటున్నది, శివుని అవతరణకు గుర్తుగానే జరుపుతున్నారు కదా, అంటే భగవంతుడు వస్తారనే కదా. ఇలా చెప్పినా కూడా మళ్ళీ ఎలా వస్తాడు భగవంతుడు అంటారు. బాబా అర్థం చేయిస్తున్నారు, నేను బేహద్ పగలు బేహద్ రాత్రి యొక్క సంగమంలో వస్తాను. ఈ విషయాలు నేను ఎప్పుడొస్తాను అనేది ఎవరికీ తెలియదు, మీరు పిల్లలే తెలుసుకుంటున్నారు. బాబా ఈ జ్ఞానం ఇచ్చారు. దివ్య దృష్టితో చిత్రాలన్నింటినీ తయారు చేయించారు. గీతలో కూడా కల్పవృక్షం యొక్క వర్ణన కొద్దిగా చేపడింది. పిల్లలతో బాబా చెప్తున్నారు, పిల్లలు ఇప్పుడు నేను మీరు అందరం ఇక్కడ ఉన్నాం. కల్పక్రితం కూడా ఇక్కడే ఉండేవారమే, మళ్ళీ కల్పం తర్వాత కూడా మనం అందరం కలుసుకుంటాం. నేను కల్పకల్పం మీకు వచ్చి జ్ఞానం ఇస్తాను. దీంతోనే చక్రం రుజువవుతుంది, కానీ మీకు తప్ప ఈ విషయాలు ఎవరికీ తెలియదు. ఇదంతా సృష్టి చక్రం యొక్క చిత్రం. తప్పనిసరిగా ఎవరో తయారు చేయిస్తేనే కదా మీరు అర్థం చేసుకోగలిగేది. బాబా కూడా దీనిపైన, పిల్లలు కూడా దీనిపైన మంచిగా అర్థం చేయిస్తూ ఉన్నారు. అంటే సృష్టి చక్రం యొక్క రహస్యాలని మీరు అందరికీ తెలియజేస్తూ ఉన్నారు అంటున్నారు. అచ్చా, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. धारण కొరకు ముఖ్య సారము, ప్రతి విషయంలో విజయానికి ఆధారం నిశ్చయం. కాబట్టి నిశ్చయ బుద్ధిగా తప్పనిసరిగా అవ్వాలి. సద్గతి దాత అయిన బాబాలో ఎప్పుడూ సంశయం రాకూడదు. సెకండ్ పాయింట్, బుద్ధిని పవిత్రంగా శుద్ధంగా తయారు చేసుకునేందుకు అశరీరిగా అయ్యే అభ్యాసం చేయాలి. వ్యర్థమైన విషయాలను వినకూడదు, వినిపించకూడదు. ఫస్ట్ పాయింట్లో బాబా మన విజయానికి ఆధారం నిశ్చయం, ఇది గుర్తుంచుకోవాలి. బాబా పట్ల ఎప్పుడు సంశయం రావద్దు. నిశ్చయం ఉంటేనే మనం విజయం పొందుతాం. కానీ మాయ ఏం చేస్తుందంటే
వీళ్ళకి నిశ్చయమే లేకుండా చేద్దాం, అప్పుడు వీళ్ళు ఎలా నాపైన విజయం పొందుతారు అనుకొని నిశ్చయాన్ని కదిలిస్తూ ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఇది మాయ చేసేటువంటి ప్రయత్నం. సంశయం కలుగుతుంది అంటే మాయ ఏదో చేస్తుంది అని గ్రహించి బాబా పైన పూర్తి నిశ్చయంతో ఉండాలి. ఇక నిశ్చయం గట్టిగా ఉన్న తర్వాత బుద్ధి పాత్రను శుద్ధంగా చేసుకునేటువంటి పురుషార్థం, అశరీరిగా అయ్యే అభ్యాసం చేయాలి. ఇది బాబా సెకండ్ పాయింట్లో చెప్పారు. అటెన్షన్ దేనిపైన ఇవ్వాలి? మనలో ఇంప్యూరిటీని పెంచేది వ్యర్థం, కాబట్టి వ్యర్థం వినకూడదు, వినిపించకూడదు. वरदानम बेहद के स्मृति स्वरूप द्वारा हद की बातों को समाप्त करने वाले अनुभवी मूर्त भाव। అనంతమైన స్మృతి స్వరూపం ద్వారా హద్దు విషయాలని సమాప్తం చేసేటువంటి అనుభవి మూర్తి భవ. అనంతమైన స్మృతి స్వరూపం ద్వారా హద్దు విషయాలను సమాప్తం చేసేటువంటి అనుభవి మూర్తి భవ. మీరు శ్రేష్ఠ ఆత్మలు, డైరెక్ట్ బీజము మరియు ముఖ్యమైన 2 ఆకులు త్రిమూర్తితో పాటుగా సమీప సంబంధంలో ఉండే కాండంగా ఉన్నారు. మరి ఇదే ఉన్నతమైన స్టేజ్లో స్థితి అయి ఉండండి. అనంతమైన స్మృతి స్వరూపంగా కండి. అప్పుడు హద్దులోని వ్యర్థమైన విషయాలు సమాప్తమైపోతాయి. మీ అనంతమైన వానప్రస్థ స్థితిలోకి రండి. అప్పుడు సదా అనుభవీ మూర్తులుగా అవుతారు. ఏదైతే అనంతమైన పూర్వజ స్థితి యొక్క కర్తవ్యం ఉందో దానిని సదా స్మృతిలో పెట్టుకోండి. పూర్వజుల కర్తవ్యము అమర జ్యోతిగా అయి అంధకారంలో భ్రమిస్తున్నటువంటి ఆత్మలను గమ్యానికి చేర్చటం. పూర్వజుల కర్తవ్యం అమర జ్యోతిగా అయి, అఖండ దీపంలాగా అమర జ్యోతి. యుద్ధంలో మరణించినటువంటి జవాన్లకు గుర్తుగా అమర జ్యోతి ఇండియా గేట్ దగ్గర ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. అలా బాబా అంటున్నారు, మీరు పూర్వజులైనటువంటి వారు అమర జ్యోతిగా అయి అంధకారంలో భ్రమిస్తున్నటువంటి ఆత్మలకు గమ్యానికి తీసుకెళ్ళాలి. స్లోగన్, किसी भी बात में मूंझने के बजाय मौज का अनुभव करना ही मस्त योगी बनना है. ఏ విషయంలో అయినా కన్ఫ్యూజ్ అవ్వడానికి బదులుగా ఆనందం యొక్క అనుభవం చేయటమే మస్త్ యోగిగా కావటం. మస్త్ అంటే చాలా మంచి గుడ్ ఫీలింగ్, చాలా హాయిగా, చాలా ఆనందకరమైనటువంటి ఉత్సాహంతో కూడినటువంటి ఫీలింగ్ని మస్త్ అంటారు. అలా మస్త్ యోగిగా కండి. అంటే ఫీలింగ్లోకి రావడానికి బదులుగా బాబా ఫ్లై అంటారు, ఎగరండి. ఉత్సాహంతో, ఉమంగంతో ఫీల్ అవ్వకండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈరోజటి స్వమానము, నేను అనుభవి మూర్తుడను. హద్దు విషయాలన్నిటినీ సమాప్తం చేస్తూ బేహద్ స్థితిలో, మన పూర్వజ స్థితిలో మనము ఉందాం. ఓం శాంతి.